వంటివాడు. రైతు అంటే మనకి అన్నం పెట్టేవాడు, దేశానికి ప్రాణం పోసేవాడు, మనం నిత్యం తినే ఆహారం, మనం కట్టుకునే బట్టలు, ఇలా ప్రతిదీ రైతు నుంచే వస్తుంది. కానీ సమాజంలో రైతు పడే కష్టం చాలా మందికి తెలియదు. ఇవాళ మనం ఒక రైతు కుటుంబం కథ చూడబోతున్నాము. కోరోనా పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముక్కు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా పల్లె. ఓ మావా, ఎంతసేపు పొలం పొలం అని పని చేస్తానే ఉంటావా? ఓ ముద్ద తినేదన్నా ఉందా లేదా? ఆగాగే, ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే ఈ నేల తల్లి సెలవే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా, వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ వరుణ దేవుడా, నా పంటలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? మంటు నింగి ఒళ్ళు విరిగెను కట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళల చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. అయ్యా, మన పంటలో మొలకలు వచ్చినట్టున్నాయి చూడు. నా పొలంలో మొలకలొచ్చాయి. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. అరే ఏంటా రాముడు, అందరు సంతోషంలో పరవలు తొక్కేస్తున్నారు ఏంటి? 2 చినుకులు పడగానే, కొంచెం పంట కనిపించగానే మీ ముఖంలో ఇంత సంతోషం వచ్చేసిందా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వచ్చాడయ్యా, కాసేపు కూడా సంతోషంగా ఉన్నది. ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి మీ పంటను నాకు అమ్మమ్మని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్టణంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్మిస్తున్నారు. మేమే అమ్ముకుంటే ₹1 ఎక్కువ వస్తుందని. ఏటేటి, పట్టణానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని మీ పంటను ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను చూస్తా. రేయనగా పగలనగా ఇండనగా వాననగా వాగనగా వరదగా కూడి పూట కుయ్యగానే నాగబెట్టి పొలం చేరి సాలు పెట్టి కొండ వేసి దిక్కు ఇది దుకాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటు పైరు పెంచి పస్తు నుండి పూసలమ్మి మందు చెల్లి కాపు తీసి కాపు కాచి ముసలి ముక్క అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కొట్ట కోసి కుప్ప దూచి బస్త కట్టి బండి కట్టి పట్టం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కట్ట కట్టి పైకమెంతో లెక్క కట్టి కళ్ళ కద్ది పక్క పెట్టి అసలు తీర్చాలి అరకప్పు టీ అడిగితే 6 గంటల రైతు బిడ్డ నిరంతర చింత చేసి వెనక్కేసిన సొమ్ము వెనక్కి తిరిగేలోపు కాచేయడానికి నీకు ఎంత ధైర్యం రా? సరేరా, మీ కష్టం తెలియక అలా అనేసా. నా బర్త్డే దగ్గరికి వచ్చేస్తుంది నాన్న, నాకు కొత్త బట్టలు కొనిస్తా అన్నా. నా స్కూల్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నీకు ఒక తెలుసా, మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన నాన్న. అవునా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా, నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక మీ తండ్రి కూతుర్ల కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగా లేసి పొలానికి వెళ్ళాలి కదా. మావా, ఒకసారి లే. ఏంటి ఉరుములు మెరుపులు? వర్షం పడేలా ఉంది. ఒకసారి పొలం దాకా వెళ్ళొద్దాం కదా.
అమ్మో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో, నా పొలం మొత్తం మునిగిపోయింది. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బ్రతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లు ఉంటాయో లేదో భయం, నీళ్లు ఉంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం. అదే భయంతో తను అనుకున్న ధరకి వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకి తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న, ఏమైంది అమ్మ, ఎందుకు అలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవ్వడానికి, చేతికొచ్చింది అనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా అమ్మా? నిన్ను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? నాన్న, నీ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకుందాం నాన్న. అవునా, ఏంట్రా అవి? సరే చెప్తా వినండి. అందరూ డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్, భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు, వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు, భారీ వ్యవసాయ యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది, కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. అకస్మాత్తుగా వర్షాల నుంచి పంటలు రక్షించటానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాలలో మొక్కల్ని పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. అవసరమైతే పంటను కవర్ చేయడానికి షెడ్ నెట్స్ లేదా రైన్ కవర్స్ వాడాలి. బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే తెరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించినవాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం, కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకుని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. జై జవాన్ జై కిసాన్.